గుండెల వేట బృహన్నుల వేట అది నిలబడే ముందు ఉపమా కాళిదాసస్య అర్థజాతమే మానవని మనకు తెలుగు సాహిత్యంలో ఉంటుంది. కానీ యోగీజ ప్రసాద్ మహాసంపాదకుడు ఉపమ సతీష్ చంద్రస్య ఉపమ సతీష్ చంద్రస్య అంటే కోరిక ఎట్లా ఉంటాయి వ్యంగ్యమంటే మన అందరూ వ్యంగ్యమంటారు. అట్లాంటి వ్యంగ్యమైనటువంటి శైలిలో రాసినటువంటి రచన గోదావరి కానీ నేరం వీరం కానీ బృహన్నులు చాలా గొప్పగా ఉంది. రత్తినపు బ్రాహ్మణులు తలంబ్రాల బ్రాహ్మణులు చాలా కొటేషన్లో అవి మర్చిపోలేదు సార్. నిజంగా సిగ్గు ఆ పంచల వేదం ఈ కథలు చదువుతుంటే అందులో ఒక కథ చదివిన మనం మర్చిపోలేము. మేము ఈ కథలు చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు యువగారు అవగాహన తర్వాత మూడు కాబట్టి మీరు ఖచ్చితంగా సంవత్సరంలో కథ రావాలి. ఆ కథలు చదువుతుంటే మేము చాలా చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మీ ప్రసంగం కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నాం. చెయ్యి కడగాల్సిన సమయంలో మైకు తడుపుతున్నా 1:20 ముందు పట్టుకుంటే ఎదురు రావడానికి ఎవరైనా ఇబ్బంది పడతారు. సో కొమ్ముతో తొలిగాన్ని కుమ్మడం అంటారు. అంటే మా వాడు కుమ్మింది చాలు మళ్ళీ నేను కూడా సభాధ్యక్షుడు యాదగిరి గారికి సిద్ధికి యాదగిరి గారికి అట్లాగే సంపాదక త్రయం గుడిపల్లి నిరంజన్ అక్కడ హోదయ్య ఈ ముగ్గురు వారి శ్రమ గురించి మాట్లాడుతున్నాం. చెప్పినంత సులభం కూడా కాదు. అప్పుడు మా యాదగిరి ఫోన్ చేసి ఈ కథ తీసుకుంటున్నావు సార్ అంటే తీసుకోవడం సరే ఆదేశిస్తున్నారు. ఎంత కష్టం మీరు చూస్తేనేమో మామూలు సాధారణ ఉద్యోగులు కదా. కాబట్టి ఇట్లాంటి సహృదయం తిరుపతి యాదయ్య ఆఫీసర్ కొంత సహకారం ఇవ్వడం విషయం. సో వేదిక మీద అందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళే. నేను అర్హత కాదు, నేను అర్హుడిని కాకపోవచ్చు కానీ అంత గౌరవం చేస్తున్నారు. అది కూడా కొంచెం బహుశా ఆకలి లేకుండా ఉండడానికి అది కూడా ఒక కారణం కావాలి. మా కాసిం గారి అలాగే తర్వాత మా గౌరీ భవిష్యత్ అట్లే ఇక్కడ నాకు ఆయనతో కలిసి చాలా ఉద్యమాల్లో కలిశాను. చాలా వేదికల మీద మాట్లాడేవాడు. బాగా దగ్గర గట్టి పద్మారావు ఆయన చూసినప్పుడల్లా గురువు గారు ఎలా ఉన్నారంటే సో అసలే ప్రతి పైగా చూపుతుంది. అది నా సెంట్రల్ యూనివర్సిటీ స్నాన పెట్టిన అట్లాగే ఇప్పుడు మన సమీక్ష చేసినటువంటి గడ్డం చిందు ఎల్లం నీకు కూడా రాశారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నవారు ఈ 40 ఏళ్ళ పత్రికారంగా ఈ ముందు మీరు ఉపాధ్యాయ వృత్తులు ఉండేవారు. ఇక్కడకు లోపలికి వస్తున్నప్పుడు నా తొలినాటి ఉపాధ్యాయ అధ్యాపక ఐ వాస్ లెక్చరర్ ఇన్ కామర్స్ ఉమెన్స్ కాలేజీలో పనిచేశాను 2 ఏళ్ల పాటు. రైట్ అంచేత ఇక్కడ కొంచెం కష్టంగా ఉండేది. నేను ఒక్కటే మా డిపార్ట్మెంట్ మొత్తం స్టాఫ్ రూమ్లో మగవాడిని. అప్పుడు అర్థమయ్యేది
ఎప్పుడైనా వాష్రూమ్కి వెళ్ళాలంటే ఎలా చాలా కష్టాలు ఉంది. అప్పుడు కానీ స్త్రీల కష్టాలు అర్థం కాదు, మిగిలిన సందర్భాలు ఎట్లా ఉన్నాయి. ఇక్కడ ఈ పుస్తకం మా అమ్మ నాన్న ఎక్కువ కాలం టీచర్గా ఒక గ్రామంలో పనిచేశారు. ఆ గ్రామం పేరు కొమ్ము చిక్కాల. నేను మా వాడికి జర్నలిజం కళాశాలలో అసెంబ్లీ కూడా నా విద్యార్థి చెప్పాడు, వార్త అంటే ఏంటి అని అడిగింది. చెప్పారు, వార్త అంటే ఏం లేదు, సింగినాథం జీలకర్రనే. ఇందులో పీఠికలు రాశారు. సింగినాథం జీలకర్ర అనే మాట వింటారు. వేరే పాటలో సింగినాథం జీలకర్ర అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట. ఆ పాట దీని అర్థం వెంటనే చెప్పలేదు. జీలకర్ర అంటే చెప్తారు కదా, సింగినాథం ఎవరు. తీర ప్రాంతం నుంచి వచ్చినటువంటి సాగం. నేను తీర ప్రాంతంలో నుంచి పెరిగినాము. పశ్చిమ గోదావరి జిల్లా గోదావరి ఇటువై వేశారు, పర్వాలేదు. తూర్పు గోదావరి జిల్లా అన్నాడు, పశ్చిమ గోదావరి. మా ఊరితో గోదావరి కూడా ఆగిపోతుంది. మాట పడి కూర్చోలేదు, సముద్రంలో కలిసిపోతుంది. ఆ తీర ప్రాంతాల్లో మొదట్లో బ్రిటిష్ వాళ్ళు రాకుండా పోర్చుగీస్, డచ్ వాళ్ళు వచ్చారు. మా కాలేజీ బిల్డింగ్ కూడా డచ్. సో అక్కడికి షిప్స్ లో వచ్చినప్పుడు సుగంధ ద్రవ్యాలు అవన్నీ తెచ్చారు, స్పైసెస్ వచ్చాయని చెప్పడం కోసం కొమ్ము గోడ ముదిగారు. ముదితే అర్థం ఏంటన్నమాట, జీలకర్ర అనే సరుకులు వచ్చేది. సమీప గ్రామాలు వెళ్ళి షాప్ చేశారు. అంటే కొమ్ము కూరని తర్వాత ఆకుకూర కదా, అందులో సంస్కృతం జోడిస్తారు. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. వాళ్ళు కొమ్ము కూర ఉంటారు. వీళ్ళు మాత్రం దాన్ని ఎవరో శృంగనాథం చేశారు. అంత కష్టపడి అంటారు జనం, సంస్కృతం మాట్లాడతారు. శృంగనాథం చేస్తే జీలకర్ర వచ్చింది. అంటే సింగినాథం, శృంగనాథం కాస్తే మళ్ళీ వాళ్ళకి కష్టమైన పట్టిస్తే దాన్ని అందు చూసేస్తారు కదా మన వాళ్ళు. శృంగనాథం అంటే అలా, శృంగనాథం కాస్తే సింగినాథం జీలకర్ర. అంటే వర్తకానికి కూడా ఒక తొలి రూపం. వర్తకమే వార్త యాక్చువల్. సో కొమ్ము కూర అవుతారంటే సమాచారం తెలియజేయడం. సో సరే, ఇవన్నీ మనకి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. మేము మధ్యాహ్నం ఉంటున్నారు, ఆకలి వేసే సమయంలో ఉంటున్నారు కదా, ఆ మాట గుర్తు చేయాలి కదా, కుదరడం లేదు. ఇప్పుడు ఈ సందర్భంలో గుడ్డు అంటే కొంచెం ఆకలి దొరుకుతుంది కదా, ఫుడ్ అన్నా ఆకలి దొరుకుతుంది. కానీ గాడి గుడ్డు అంటే పెరగదు. గాడి గుడ్డు కూడా ఎలా వచ్చింది కదా, గాడిది గుడ్డు కంకర పీసు, ఇది సాగు. మరి గాడికి గుడ్డు పెడుతుందా? పెట్టాలి కదా, మళ్ళీ దానికోసం కాశీ పెట్టాలా? వీళ్ళు కాశీ వెళ్ళి గాడిది గుడ్డు పట్టుకొచ్చాడండి. కాశీకి గాడిది గుడ్డు సంబంధం ఏమిటి? మోకాలికి కొడుకుంటున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా ఇంగ్లీష్ వాడు తెచ్చింది. వాడు గుర్రానికి వెళ్ళే ముందు దూరం వాడు ఇంగ్లీష్ వాడు వెళ్ళే ముందు వాడు క్రిస్టియన్ కదా, వాడు ఇంగ్లీష్ వాడు అంటే క్రిస్టియన్స్ వాళ్ళు బయటకు వెళ్ళేటప్పుడు కార్లు లేవు కదా, సాగర్ గార్డెన్ ఆ కాలంలో గుర్రాల మీద తిరిగాడు. ఇట్లా క్రాస్ మార్క్ వేసుకుని గుర్రం మీద ఏదో అనేవాడు. విన్నవాళ్ళు ఇండియన్స్. వాడు ఏమంటున్నాడో అర్థం లేదు, కానీ కొంచెం గ్రహించాడు. గ్రహించిన తర్వాత వీడు ఏమంటున్నాడంటే గాడిది గుడ్డు అంటాడు, కంకర పీస్ అంటాడు. కానీ ఆయన అనేది ఏంటి? గాడ్ ఈస్ గుడ్, కాంకర్ పీస్. భగవంతుడు మంచివాడు, శాంతి కలుగుగాక. ఈ దాన్ని కంకర పీస్ చేశాడు. సో అంతేకాకుండా భగవానుడు గాడి గుడ్డుని మళ్ళీ
తెలుగు నానుడిగా మార్చి కాశీ వెళ్ళి గాడి ముందు చెప్పి ఏమిటి రాని అది సాహిత్య పరిభాష. సో అట్లా వస్తుంటాయి. బట్ కొమ్ము అనేది చాలా మంచి పేరు. తెలుగు కూడా యాదయ్య గారు చెప్పినట్టుగా ఒక వృత్తి చిహ్నంగా దాన్ని తీసుకోవడం బాగుండేది. నాకు ఎప్పుడు కొంచెం ఫిర్యాదు ఉండేది, అంటే కొన్ని వృత్తుల దగ్గరకు వచ్చాక శ్రీశ్రీ కూడా ఆగిపోతాడు కదా. ఏమనుకుంటాడు, చాలా పగ్గం సాలెల మగ్గం కుమ్మరి చక్రం కమ్మరి గురివి అని అంటాడు. శ్రమేంద్ర జీవన సౌందర్యానికి సమానమైనది ఏమీ లేదు. ఇంకొంచెం దిగచ్చు కదా. ఊళ్ళో ఉండే వృత్తుల వరకే ఆగారు. ఊరు విలువ చుట్టూ ఉదాగా మరి వాడి శ్రమ పూలేదు కదా, పోలేకపోయాం. కాబట్టి మేము పోతాం. దాదాపుగా 3.5 దశాబ్దాలుగా శ్రమని ఊరు వెలుగులకు దాటించి ఊరు వెలుగుల వాడలో ఉన్న శ్రమని కూడా గ్లోరిఫై చేయడానికి దళిత సాహిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంది. అది మీరు చదువుతుంది. ఇందులో కథలు చాలా అంశాలు సమీక్షకులు చెప్పాక కొత్తగా ఉండేది. అంటే కథ రాసేమంటున్నాను, చదువు మీరు రాసేసినప్పుడు ఎలా కథ ఎలా మొదలెట్టారు ప్రారంభం అంటే అనగనగా అని రాయాలంటే వినవేగా తినగా అనగా కాశీ విషయం ముందు కవిత్వం తర్వాత కథ. ఇది వ్యక్తికి కాదు, మీకు నాకు కవిత్వం కాదు, సమాజానికి క్రమం. మనం అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తమాషా చేస్తుంది. మనం చాలా గంభీరంగా ఎక్కడ పనిలో ఉన్నప్పుడు వెంటనే వచ్చి వీటి మీద ఒక్క చదువుస్తారు. ఎందుకంటే మొదటిది ఎమోషన్, రెండవది ఆలోచన. ఆలోచన స్పర్ ఆఫ్ ది మూమెంట్, ఎమోషన్, ఉద్వేగం, ఆశ్చర్యం, కోపం, దుఃఖం, జాలి, ఉద్వేగం. ఇట్లా తిరిగాక నువ్వా అప్పుడు ఆలోచన వస్తుంది. సమాజం కూడా అలాగే స్పందిస్తుంది. ముందు కవిత్వం వస్తుంది, ఎమోషన్. సో ఎప్పుడన్నా దుఃఖం కలిగిన ఒక వాక్యం ఉంటుంది. ఏమిటి కవిత్వం అంటే? కంటి చెమ్మే కవిత్వం. దుఃఖం చెప్పాలి. ఒక్కొక్కసారి భాష ఇంత చదువుకుంటాను, నేను కూడా కవిత్వం రాస్తాను. చాలా ఎమోషన్స్ కి కూడా ఒక్కొక్కసారి మాటలు రావాలి. మాటలు రాని చోట కవిత్వం అవసరం. 10 ఏళ్ళు అయిపోతుంది చదువుకుని. మీరు ఇక్కడ చదువుకుంటారు, మీరు అందరూ నేను వచ్చి ఒక్కరోజు కూడా ఉండలేనే ఇప్పుడు భాష తెలుసుకుంటారు. 10 ఏళ్ళు ఉంటారు ఎవరి జీవితాల్లో పడిపోతారు. ఎప్పుడో ఏ బస్ స్టాండ్లో ఎక్కడో కలిసిన తర్వాత దూరం నుంచి ఇది మన సరోజులా ఉంది, అందరూ దగ్గరకు వస్తుంది. వచ్చినప్పుడు ఆమె ఎలా ఉంటుంది, ఇద్దరు అసలు జిగిడి దోస్తూ అనమాట. ఒక్క పూట కూడా ఒక్క క్షణం కూడా వదిలిండేవారు కాదు. కాలేజీలో ఉన్నప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు. కానీ 10 years అలా అవుతుంది. కోపం వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, పండ్ల ముందు తింటాలనిపిస్తుంది.
అంతే తప్ప చాలా గంభీరంగా సరోజ బాగున్నారు మాట్లాడారా దెయ్యమా అని ఏమో దెయ్యమాను ఇంకా బూతులు వాళ్ళిద్దరి మధ్య ఉండి ఏం కమ్యూనికేట్ చేయాలో తెలియదు. అప్పుడు సహకరించేది అప్పుడు గుర్తొచ్చేది. అందుకని సమాజం వ్యవసాయ శిఖంలో ఉన్నప్పుడు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు కవిత్వమే కలుగుతుంది. అది పాటై కావచ్చు, రాయడం వచ్చాక వచ్చిన కవిత్వం కావచ్చు, పద్యం కావచ్చు, ముందు ఏ కావచ్చు. మరి కథలా రాయడం కథ ఏం చెబుతుంది? ఇప్పుడు మీరు రాస్తున్నదాన్ని కథలేదా? అప్పుడు కథలు అనగానే చాలా చెప్తారు. నాకు కథలు అంటే చెప్తారు. కథ అంటే రామాయణం కథలు కావా? కాదనెవరున్నారు? పురాణాలు కథలు కావా? కాదనెవరున్నారు? మరి అవి మీరు రాసి ఒకటేనా? వీళ్ళందరూ రాస్తున్న ఒకటేనా? కాదు, ఖచ్చితంగా దిస్ ఇస్ మోడర్న్ స్టోరీ. ఆధునిక కథ ఏం చేస్తుంది? ఒక కథ అంటే ఒక డిస్కవరీ. కథ చదివాక మనకు కొత్త దృక్పథం కావాలి. కొత్త డిస్కవరీ లేనప్పుడు అసలు కథ రాయకూడదు. ఇమ్యూనిటీ డిస్కవరీ ఎంతో గొప్ప డిస్కవరీ అంటే న్యూటన్ భూమి మీద యాపిల్ పైకి అడిగిన గొప్ప డిస్కవరీ. పాత కడికి కొత్త కడికి వచ్చే ముందు ఒక నిమిషం తీసుకుంటారు. నాకు తెలుస్తుంది, నాకు కూడా ఆకలి ఇస్తుంది. పైకి వచ్చి నేను మళ్ళీ చెప్పాలంటే నాకు ఉంటాను, మళ్ళీ మీకు ఆకలి కలిగించే మాట ఉంటుంది. యాపిల్ ఇది దుర్మార్గ సార్, అసలే మళ్ళీ ఇంకా తర్వాత చికెన్ బిర్యానీ కూడా అదే. ఇప్పుడు సంప్రదాయ కథవేము, ఆధునిక మనం ఈ కథలో నీదేంటి అని అడుగుతారు జవాబు. మీరంతా చిన్నప్పుడు మీరు చెప్పినప్పుడు స్కూళ్ళలో కథ చెప్పేశాక ఈ కథలో నీతి ఏమిటంటే అబద్ధము చెప్పరాదు. లోపల అనుకోవచ్చు కానీ బయట చెప్పకూడదు, అంతే కదా. సో ఈ నీతి కూడా పెట్టారు. అయితే వచ్చింది ఇలాంటి శాశ్వత సూక్తులు నీతుల్లో ఉన్నాయి. నీతి వాక్యం అంత చిన్నది కాదు జీవితం. ఒక నీతి మనము పాత కథలని నీతి చెప్తాం. ఇప్పుడు నీతి కాదు విలువ. దొంగతనం చేయరాదు నీతి. ఒక కుర్రాడు యేసుగారు పక్కన ఆకలిసి అక్కడ ఉండేటువంటి చిన్న బ్రెడ్ ముక్కలు పట్టుకుని పాడుతుంది. అని దాన్ని కలుపుకోవడం పట్టుకుంటాం. మనం ఏమన్నాం, నేను కావాలి, నేను ఎత్తా వదిలేడు అని ఎప్పుడైనా పసిపిడ్డా ఆకలిస్తుంది. ఆవిడ దొంగేడు, వాడు దొంగతనం చేయరాదు నీతిగా. కరెక్టే, చేస్తే రెండాలు అయిపోవాలి, మళ్ళీ తిరిగి రాకూడదు కదా. చదువు తక్కువ చెప్తే ఒక 2,500 3,000 అలా చేసి ముందు కాలికి ఎగిరేదాన్ని తయారు చేశాడు ఆయన. తర్వాత నిజంగానే ఎగిరేదాన్ని తయారు చేశాడు. సో ఇంగ్లీష్ సో అలా చెప్పుకోవాలి. ఆయనకి దొంగని పసివాడి దొంగ అంటే నీకేమేమి నీతి కాదు. ఆధునిక జీవితానికి కావాల్సిన
వాల్యూస్. అది వస్తుందా? సమాజం అభివృద్ధి చెందిన తర్వాత, వ్యవసాయ సమాజం నుంచి వ్యక్తి జనించిన తర్వాత, ఒక పారిశ్రామిక విప్లవం, నీవు నా స్వేచ్ఛ, నా ఆత్మగౌరవం అన్న ప్రశ్న వచ్చాక, మగవాడి నీడని స్త్రీ ఉండాలంటే కథలు చెప్తున్నావు. చిన్నప్పుడు విన్నాము, స్త్రీ పురుషుడు అన్ని ప్రకృతిలో అన్నింటిలోనూ ఉంటుంది అది ఆ తేడా. కానీ నువ్వే పురుషుడు ఎక్కువ స్త్రీ ఎక్కువ, ఇది నీదే. నేను మీరు బాధ్యత వచ్చింది పూలు కనిపిస్తున్నారా అని అడిగే స్థాయి వస్తుంది సమాజం. ఇది వ్యక్తి ఆవిర్భవించడం, వ్యక్తి వికసించడం. అప్పుడు కావాల్సింది ఆవిర్భవం. రామాయణం రాసింది కింది వాళ్ళే, సృష్టించింది కింది వాళ్ళు. వాల్మీకి పోయేవాడు, దానికి ఒక జన్మ ఉంటుంది కదా. రెండు క్రౌంచ పక్షులు వేటకి ఒక క్రౌంచ పక్షి కింద ఉంది, మిగిలింది పక్కది విలువల పడి దాని చుట్టూ చనిపోయి ఆ దుఃఖం అనుభవించిన వాల్మీకి కవిత్వం బలవరించాలనుకున్నాడు అనేది మనం రామాయణం చదువు. కానీ పురుష పక్షి కోసం స్త్రీ పక్షి చాంద్యాలి అన్న నీతిగా మారిపోయింది. మా వాల్మీకి తన రామాయణాన్ని మళ్ళీ చదువుకుంటే చూసుకుంటే ఏమైపోయేవాడు. కానీ అంచేతే పోయింది, రాముడికి వీడిన సీత కోసమైన ఎడబాటు పోలీస్ అంశాలు. సో ఆ ఎడబాటు మీద రామాయణాన్ని రాస్తారు. కానీ ఇదే రామాయణాన్ని వాల్మీకి పోస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఒక యూరోపియన్ రాటర్ రామాయణం రాయ అలాంటి కథలకే ఉంటుంది. ముబాస్ గాయని ముబాస్ ఆయన ఒక రాయల్ ఫ్యామిలీలో ఉంటాడు. ఒక రాటమారుడు లాంటి వాడు. అంటే ఎస్టేట్స్ ఉంటాయి, ప్రజాస్వామ్యం వచ్చినా కూడా ఎస్టేట్స్. ఒక ఎస్టేట్ ఓనర్. వింటర్ వస్తుంది, మంచు. ఈ మంచు సందర్భంగా మంచు తను తన ప్రాణ స్నేహితుడిని తన బంగ్లాకు ఆహ్వానించాలి, పిలుస్తాడు. మిత్రమా, మంచు వచ్చింది, వేటకు వెళ్ళే సమయం. I'll take you away from country. రాత్రి హాయిగా 3-4 వేస్తుంది, పొద్దున్నే లేవాలి అని హార్స్ రిడెన్ క్యారేజ్, చక్కటి మంచి కారు లాంటిదే కానీ హార్స్ లాగా. పొద్దున్న ఫ్రూట్స్ స్వీట్స్ అన్ని తీసుకున్నాను. మంచు వెళ్ళిపోతుంది. కొండ మీద రన్ చేస్తాం. కొండ ఎక్కుతారు. దూరంగా ఒక ఎర్రటి డైమండ్ గా తెలుస్తుంది. ఏమిటి కొండ మీద డైమండ్ లాంటిది చూపుతుందా తీసుకోండి. దగ్గరికి వెళ్ళా తెలుసు. అది ఐస్ క్యూబ్స్ తో ఒక గుడిసెలా తయారు చేస్తారు. మధ్యలో ఒక ఫైర్ ప్లేస్, అంటే కట్టెలతో అంటాము. This is for us. Come my dear friend. చూడు, ముందు వెచ్చా వెనక చల్ల. దిస్ ఇస్ మై. అందుకే రచనలంటే నాకు ఇష్టం.
ముందు వేడి, తర్వాత చల్లదు. చూడు ఇంకా తెలుగుతుందో ఇప్పుడైతే కాసేపు తెల్లవారుతుంది అనగానే బర్డ్స్ చిప్పింగ్ వినిపిస్తుంది. మై డియర్ ఫ్రెండ్, ఇట్స్ టైమ్ ఫర్ హంటింగ్. వేటకు సమయమైందా? అప్పుడు కూడా ఒక డాగ్ కూడా తెచ్చుకుంది. ఎదురు చెరువు నాకు తుపాకు పడుతుంది. సో కాల్చారు. బర్డ్స్ గూటిని విడిచి వెళ్ళిపోతున్న సందర్భంలో ఆ క్యాబినాలో కాల్చుకుంటే ఒక బర్డ్ పడుతుంది, కుక్క వినిపిస్తుంది. సో చెప్తాను, కమా ఫ్రెండ్ ఒక బర్డ్ పడుతుంది. ఇలా ఒక కుక్కని తెచ్చింది. ఇలా ఒక బర్డ్ పైన అన్ని వెళ్ళిపోయి ఆ బర్డ్ మాత్రం స్కైలో తిరుగుతా ఉంది. అదొక రకమైన వేదనతో కూడిన భూత పుస్తకం. ఈ ఎస్టేట్ రాజు ఉంటాడు. మై డియర్ ఫ్రెండ్, షూట్ హిమ్, షూట్ హర్, కిల్ హర్. మనం చేయి కడుక్కుంటున్నాడు, చేయలేకపోతే షూట్ చేసేవాడు దుఃఖపడుతున్నాడు అనుకున్నాం మనం. కానీ షూట్ చేయలేవాడు వెయిట్ చేస్తాడు. కాల్చరా మిత్రమా, కాల్చు. I can't bear the pain, suffering. సెపరేషన్ కన్నా, సెపరేషన్ నుంచి విముక్తం చేసేది ఒక మరణం మాత్రమే. ఎడబాటు నుంచి విముక్తం కలిగించేది మరణం మాత్రమే. చదువుతాను దుర్మార్గం మీద రాయడవాడు మరణం. ఇద్దరు భార్యభర్తలు కలిసి ఉంటారు. ఒకటి పోయిన తర్వాత ఇద్దరు నీకేమన్నా ఏముంది? ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అనుబంధం. అందరూ అక్కడ ఏముంది? భర్త చనిపోతే ఆమె కోసం, భర్త కోసం పాతివ్రత్యం. నీకి ఇది విలువ. విద్యార్థులు ఉన్నారని ఇందులో ఇవ్వకుండా అవుట్ ఆఫ్ సిలబస్. సేమ్ ఇస్ ది కేస్. బైబిల్ కథైనా కూడా ఆడమ్ అండ్ ఈవ్ కథ ఉంది. Adam showed the much less sin. భగవాజ్ఞం, దేవుడి ఆజ్ఞం ధిక్కరించింది. ఆడమ్ అండ్ ఈవ్ అనే ఇద్దరు బ్యూటిఫుల్ కపుల్ దాసి గాడ్ ఫ్రీడమ్ లో పెట్టి అన్ని తినమని, ఏది అట్రాక్టివ్ ఉంటే తినదు. అది దేవుడు పెట్టే కదా చికెన్. సో ఆమె తినకుంటాడు. అప్పుడు శాటన్ వస్తుంది కదా, దేవుడు ఎందుకు నిలుపుతున్నాడు తెలుసా, మీరు అంత అయిపోతారు. అప్పుడు ఎప్పుడు బైబిల్ ఏముంటుంది? ఎప్పుడు పాపం చేయించేది స్త్రీ అది. అందుకని ముందు ఆ యాపిల్ నాకు కోసి పెట్టావా కదా. ఇవన్నీ మామూలు నీతి కథలు అన్నింటిలో ఉంటాయి. కరెక్ట్ గా అదే టైప్ పెడుతుంది. మైడియర్ రామ లలిత జ్యువెలర్స్ వెళ్తున్నారు. ఒకసారి నాకు కావాలి ఏంటి మాయలేంటి, బంగారం ఏంటంటే నాకు కావాలి. ఏం కోరికలు అంటే స్త్రీలు మాత్రమే ఇవన్నీ కోరికలు ఉంటాయి. పురుషులు పురాణాలు చిత్రం కదా, కోరికలన్నీ వేడి. కానీ ఎవరి మీద చూస్తున్నారు? అట్లా పిల్లలకు కోసి పెట్టేవాడు. వాడు వస్తాడు. ఈమె తిన్నాక వాడు కొంచెం తినబోతాడు. కరెక్ట్ ఎంట్రీ ఇచ్చేస్తాడు కదా దేవుడు. ఆగిపోతాడు. గొంతులు ఉండదు. అందుకే ఇంగ్లీష్లో గడియం ఉంటుంది. మగవాళ్ళకి కొంచెం ముందుకు ఉంటుంది కదా, మీరు యాటమ్స్ అయిపోయారు. సో అప్పుడు భగవంతుడు నా
ఆజ్ఞను ధిక్కరించారు కాబట్టి 2 శాపాలు పెట్టారు. ఒరే చాలా బ్యాలెన్స్ వస్తుందని మొత్తం అన్ని తినేస్తున్నారు నువ్వు, నీకు అంత కుదరదు, ఎందుకు కష్టపడి తిను, శ్రమ పడుతుంది ఫ్రూట్ అని చదివిస్తారు బైబిల్. అమ్మ నీ వల్లే ఇంత వచ్చింది, నీకు ఒకటి ఇక నుంచి నువ్వు పిల్లలకంట అంత ఈజీగా ఉండదు, నొప్పులు పడతాయి, ఎవ్వరికి తెలియదు నొప్పులు వెళ్తుంటారు, అది నీకు పెట్టేస్తుందని చెప్పి. అంటే దాన్ని నీకేం చెప్పారు మనకి, దేవుడి ఆజ్ఞ ధిక్కరించాలి, భగవంతుని ఆజ్ఞ ధిక్కరించరాదు, ఇది భగవైచ్ఛ నీతి. నా ఆధునిక రచయితలు ఊరుకుంటారా? ఉన్నాడు యాంకల్ చాకల్, తెలుగు కథలు అంత అద్భుతంగా చెక్కగలిగినటువంటి రచయితలు తెలుగు సాహిత్యం ఉన్నారు. మీరందరూ చదువుకుంటారు. విజయపాలరావు గారి తర్వాత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చదివలేదు. తర్వాత నెక్స్ట్ చాగంటి సోమయాజు లేకున్నారా, ఇంకోటి అలాంటి ఆయన చెకోవ్ కథ ఎలా చెక్కుతాడు అంత అద్భుతంగా చెక్కాలని ప్రయత్నం చేసి సాధన చేస్తారు. ఈ కథ పూర్తి రావడం, వాటిని తయారు చేయాలి, చాలా మురిపెంగా తయారు చేయాలి. ఎందుకోసం డిస్కవరీ కదా. ఇప్పుడు ఇందుకు నేను చెప్పానే, సో ఒక పక్షి పెడుతుంటే షూట్ చేయమని ఏం చేస్తుంది, అది మిమ్మల్ని హార్ట్ చేస్తుంది కదా ఖచ్చితంగా. ఈ కథ విన్నాక మీరు వేరు, ఈ జనం విన్నాక మీరు వేరు, ఈ కథ పిచ్చి విన్నాక మీరు వేరు. నేనే మారిపోయాను, మీరు మారిపోతారు. ఒక కొత్త ఆధునిక కథ అంటే మార్చు, ఒక మార్పు. ఇందులో ఈ యాడమ్ అండ్ ఈవ్ పేరు మీద ఒక లవ్ స్టోరీ రాశారు. హైదరాబాద్ లో లవ్ చేయాలి వాళ్ళు ఎంత కాలు పెట్టుకుంటే మాత్రం వీడు, ఎంత గీకు పీరియడ్ అయితే మాత్రం స్పాట్ స్వైప్ చేయడం రాకున్నారు అలాంటి వాటి. వాడు ఒక స్టార్ బక్స్ తీసుకెళ్ళి కాఫీ ఇచ్చాడు. ఆ తర్వాత మనం మల్టీప్లెక్స్ తీసుకెళ్ళాలి, ఇక్కడికి తీసుకెళ్ళాలి మామూలు ఉంటుంది కదా. కానీ అలాగే దాన్ని తీసుకెళ్ళడంలో బయట ఉండాలి. ఆడవాళ్ళు గర్ల్ ఫ్రెండ్ ఉంటే తప్ప బయట చుట్టూ కొంచెం కొత్త హెయిర్ కట్ వచ్చింది. సో ఇంత ఖరీదైన ప్రేమ కష్టం అని చెప్పిన పేదవాడు ప్రేమించాలంటే ఎలాగా, వాడెవరు మరి డబ్బులు అంతగా లేని వాడు ప్రేమించాలి. మొత్తానికి అమ్మాయి నచ్చింది, అమ్మాయి కూడా వీళ్ళు ప్రేమిస్తుంది. బయటకు తీసుకెళ్ళాలంటే సిటీ అయితే పర్వాలేదు, చిన్ని చిన్ని పట్టణాలు ప్రేమించాలంటే చాలా కష్టం. పల్లెటూరులో ప్రేమించాలంటే మరీ కదా. బాబు నాటవుగా దొరికేసారా కొంచెం అచ్చాలు ఏం చేస్తారు, మా రోజుల్లో ప్రేమించాలని టెక్నిక్స్ ఎవరన్నా అమ్మాయిని తీసుకుంటారు. పాత డొక్కు థియేటర్లో పాప సినిమా ఆడుకుంటారు, శ్రీ వెంకటేశ్వర ఎవరు వచ్చిన ముసలు అవుతారు, ఎక్కడో చూసాడు, ఎక్కడో చూడలేదు సినిమా చూడండి. ఇక పార్కులు కట్టుకుని తీసుకెళ్ళాలంటే చాలా కష్టం. అలా కాకుండా బెస్ట్ థింగ్ ఏంటంటే శ్మశాన వాటి దగ్గర అక్కడ దాదాపుగా ఉంటారు పోతే తప్ప ఇద్దరే అవుతారు. పోయినోడు పడ్డవాడు, ప్రేమలో పడ్డవాడు పైకి పోయింది. సో వాడు వచ్చాడు. సో వీడు అలాంటి వాడు అన్నాడు.
అలాంటి వాళ్ళిద్దరు ఒక పేద ప్రేయసీ ప్రియుల కథ అర్థం వాళ్ళే ఆడాను డీలో కొట్టేసి. ఇప్పుడు ఏమనుకున్నారంటే అది మరి వేరే కదా సెట్టింగ్, రష్యా కదా. సో రష్యన్ సెట్టింగ్ లో అక్కడ యాపిల్ గార్డెన్స్ ఉంటాయి. ఇక్కడ కరెక్ట్ గా శ్మశాన వాటికి పక్కన ఉండేటువంటి యాపిల్ గార్డెన్ చూసి అక్కడికి వెళ్దాం. సరే బాగుంది కూర్చుంటాం. ఇది వాళ్ళిద్దరు మామూలుగా మనుషులు ఇద్దరే కానీ ఇద్దరు నడుస్తున్నట్టు ఉంటారు కానీ 4 కాళ్ళతో నడుస్తున్నట్టు ఉంటారు. ఒకే శరీరం 4 కాళ్ళతో నడుస్తున్నట్టు ఉంటుంది. అంత కనవేసుకుపోయి నడుస్తుంటే ఇద్దరు ఒకే బాడీ కాళ్ళు మాత్రమే కలుగుతుంటాయి. అంత కనవేసుకుని ఒక చక్కగా కొంచెం వెళ్ళాక కాళ్ళు ఏదంతా అనుకుంటుంటే ఇప్పటి కాళ్ళకి పైకి రాలి పట్టి యాపిల్ పడి పక్కలేదు కదా. గ్రీన్ స్టోన్ లో ఐస్ క్రీమ్ కొండ యాపిల్ అప్పడానికి మై స్వీట్ హార్ట్ హౌ బ్యూటిఫుల్ దిస్ యాపిల్ ఈస్ అని చూసాను. నిజంగానే 2-3 అలా పడి ఉన్నాయి. రాదు ఆమె బాగున్నాయి లాగా పైకి వేసింది చెట్టు పై. అవి ఇంకా బాగున్నాయి. సో కొంపకి చెప్పమంటుందండి వీటికి ఎలాంటి రుచి లేవు రావు. కానీ రావంటే బాగుంది ప్రేస్ అన్నంత మంది చేసింది. అదైతే బాగుంటుందిరా రావు వచ్చింది. సో బాగుంది. అది కూడా ఇది బాగుంది. ఇది బాగుంటుంది. అది ఇంకా బాగుంటుంది. నా కోసం ఆటలు కోసం అంటే చెట్టు ఎక్కి అదే ఈజీగా ఎక్కేస్తాం కదా. కానీ ఆమె అడిగింది నువ్వు అంటే కష్టం. అసలు నా మీద నీకే కనుక ప్రేమ ఉంటే నా ప్రేమ కనుక నిజమైతే ఇలాంటి గిఫ్ట్స్ పర్సెంట్ వచ్చేస్తాయి. సో ఇదంతా ఎందుకని ట్రై చేసింది. పట్టుకుని లోపల ఆడికి మాత్రమే తెలుస్తుంది. మొత్తం జస్ట్ లోపల కొట్టుకుపోయి మంట మొత్తం ఉంది. ప్రాబ్లమా అమ్మాయి కోల్పోతుంది. నన్ను కూడా అప్పుడు నేను దాదాపు వాకింగ్ కానీ రన్నింగ్ కానీ జాగింగ్ కానీ అలాంటివి చేస్తున్నట్టు లేదు. డైటింగ్ కి చాలా దూరంగా ఉంటుంది. సో ఆమె చేయాలంటే సో సరే వీడు చెయ్యి ఉంటుంది కానీ అది చేయరావట్లేదు. మొత్తాన్ని 2 చేతులు బట్టి పైకి తీసుకెళ్ళాడు. మామూలు కూర్చున్నాడు. నేను కోపడుతున్నాను అంటే ఇప్పుడు పోయినా బైబిల్ కథలు జరిగిపోవట్లేదు. రామాయణ జరిగినట్టు ఆమె బాయ్ కదా. కరెక్ట్ గా మన ఐఫోన్ యాపిల్ లాగా ఈ మాత్రం ఒక బయటికి వేసిన తర్వాత వాడికి ఇచ్చి వాడు తినబోతున్నాడు. కరెక్ట్ పుట్టకాడు. కరెక్ట్ ఎవరు రావాలి బైబిల్ ప్రకారం అంటే లార్డ్ రావాలి. ఇక్కడ ల్యాండ్ లార్డ్ వచ్చింది. వాడు సోను సుఖి ఎక్కువ ప్రకాశ్ రాసిన తక్కువ. వాడికి అర్థమైపోయిందండి. సార్ ఈడొక్కటే మొదటిసారి తింటా అంటే ఎన్నో ఎన్నో సో సార్ 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 ఒకటే సార్ ఇక్కడేం తెలియలేదు అంటే మొత్తం ఇది కాదు. నేను ముందు నుంచి చూస్తున్నాను. నువ్వు అక్కడికి కింద రాలేదు ఇస్తాను.
అక్కడికి నేను ఎక్కలేను అన్నాను, ఎక్స్ప్రెస్ ఇచ్చాను. కానీ తప్పను తను కూడా ఎక్కించింది. సింధులు నీ తప్పేమన్నా ఉందిరా సార్ ఆమె ఇలా వస్తుంది. వెంటనే లేదనుకుంటున్నా అంటే ఎవరు తప్పు, అంత ఆమె తప్పేనా? అవును సార్, ఆమె చాలా దూరంగా చూస్తుంది. సో లోపు కదా మిగిలిపోతే చాలా డేంజర్, కష్టపడి ప్రేమిస్తాడు. సో అవసరం బట్టి సో కానీ వీడేమో చూస్తే తప్ప అవును సార్ ఈ ఆటలు ఎక్కడ సార్ కానీ నీ ప్రేసి అంటే సార్ లాగి పెట్టి తెవడా కళ్ళు వస్తుంది సార్. పని చేయి, నేను చేయను. వాట్ టచ్ చేయడం కానీ మనమే పెట్టండి అని కళ్ళ వీళ్ళు వస్తుంది. దుఃఖంతో కాదు, పెయిన్తో కాదు, ఇలాంటి చమటం నేను ప్రేమించాను. చిన్న యాపిల్ దగ్గర నన్ను నమ్మేవాడు, నన్ను నమ్మేస్తున్నాడు. వీడ నా ఫ్రీడమ్ లీడ్ చేస్తుంది. కొంచెం ఏడవమ్మా, అస్సలు ఈ యాపిల్ గార్డెన్ అనే ఐడియా నీకు రాలేదు కదా, వీడే కదా తీసుకొచ్చింది. అంటే ఎవరికి తప్పు? ఇప్పుడు అసలే కోపంలో ఎప్పుడైనా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళామా, అక్కడ స్టాంపులు కొడతారు. ఆ రేంజ్ లో మీరు ముందు పెట్టుకుంటా ఉంటే రోజు కట్టుకుంటా కొట్టాను. నేను కొడతాను, నేను కొడతాను సార్. నా కోపం అంతా తెచ్చి కొట్టే నేల తప్పిపోయాడు. కొండరాని ఇంతకుముందు 4 కాళ్ళతో ఒకే శరీరంతో నడిపించారు కదా, ఒకే దొంగ నుంచి. ఇప్పుడు 2 కాళ్ళతో ఎవరి దారి ఒకే గేట్లో వచ్చుకో, 2 గేట్లు వచ్చాను, 2 exits. అదే భూమి మీద ఉండే హక్కు, ప్రాపర్టీ, ఆస్తి, ఇద్దరి ప్రాణప్రదంగా ప్రేమించుకున్న వాళ్ళని కూడా ఇలా విడగొట్టిస్తుంది. సమాజంలో భూమి మనుషులు వేరు చేస్తుంది. ఇది నీతి కాదు, విలువ. ఇవి ఆధునిక కథ. ఈ ఆధునిక కథకి సంప్రదాయ కథకి తేడా. ఈ కథ పెరిగిన తర్వాత స్వేచ్ఛ, వ్యక్తిత్వం, ఇండివిజువల్, ప్రతివాడు ఇండివిజువల్. ఒక స్త్రీ వ్యక్తిత్వం నేను నా ఇష్టం, నా చాయిస్. నా దేహం మీద నాకు మాత్రమే హక్కు ఉంది. నా దేహాన్ని మీద నాకు మాత్రమే హక్కు. కానీ సమాజంలో హక్కుని తీసుకుంటుంది. చిన్నప్పుడు పెళ్లి చేస్తారంటే, లేదా ఎవరినో చూసి కట్టుకోమంటది. అంతేకాదు వచ్చినప్పుడు అలా కట్టుకున్నది వాడు కూడా నా శరీరం హక్కు. ఇప్పుడు గణానికి ఇప్పుడు కనబడ్డాడు. నేనేమి వాట్ యామ్ ఐ యామ్ ఎన్ ఇండివిడ్యువల్. నేను వ్యక్తిని, నేను వ్యక్తి. వివాహం అంటే ఇద్దరు ఒకటవడం కాదురా, ఇద్దరు 2 స్వతంత్ర వ్యక్తిత్వాలుగా ఉండేటువంటి వ్యవస్థ ఉంటే వివాహ వ్యవస్థలో పెడతాం. దిక్కుమాలి ఈజ్ ద గ్యారంటీ. స్త్రీ ప్రపంచంలో రిలాక్స్. ఏంటంటే ఎక్కడి నుంచో తోట కోసం నేను పట్టుకొచ్చాను మమ్మల్ని. మీరు నలుగుంటారు మమ్మల్ని. నీకు మమ్మీ individuals.
మరి అలా అన్నప్పుడు స్వరాజ్యాలు తెచ్చేసాం, అవి తెచ్చేసాం, ఇవి తెచ్చేసాం అన్నప్పుడు ఎక్కడున్నాం? వేరే వాళ్ళు చెరువున సరిహద్దు దగ్గర కొంచెం అటు ఇటు జరుగుతుంటే సరిహద్దు దగ్గర కాపురాలు రాసేవాడు. అప్పుడప్పుడు దేశభక్తులు ఉంటారు కదా, మన సినిమాలు చూస్తుంటాం. ఏంటంటే ఏంటది దేశభక్తి ఏముంటది అక్కడ? మనిషి ఉంటుంది, మనుషులు ఉన్నారు అక్కడ లోపల హద్దుగా. మరి ఊరికి వాడకి హద్దు, ఆ ఊరు దాటితే వాడలు ఉండేవాడు. అక్కడ ఉన్నది వాస్తవాధీన రేఖ కావచ్చు, ఇక్కడ ఉన్నది అవాస్తవాధీన రేఖ. అవాస్తవాల మీద తీసిన గీత. ఒకడ ఇద్దరు కోట్ల మంది. మా జనాభా కలిగితే 3 దేశాలు ఉన్నాయి. అస్పృశ్యుల జనాభా కలిస్తే 3 దేశాలు. అని ఫికర్లే, భయంలే. ఎలా బతుకుతున్నామన్న అవసరం లేదు. మమ్మల్ని కూడా దేశం గురించి ప్రణాళిక గురించి పోగలేక సైన్యంలో జరుగుతారు. భక్తి కోసం కాదు, బుద్ధి కోసం చదువుతారు. మరి ఇతిహాసపు చీకటి పూర్ణులు కథలెన్నో కావాలెప్పుడు ఉన్న మహాకవి ఎంత గురించి చీకటి పూర్ణులు ఉంటారు. How can we call this an independent nation? మేము ఇండిపెండెన్స్ స్వతంత్రం ఎలా అనుకోవాలి? ఇదే ప్రశ్న కదా అందరికీ వస్తుంది. మరి ఆ జీవితాల మీద ఎవరు రాస్తారు? మీరు వస్తారు, రాశారు. మంచివాడు రాశారు, గురజాడ అప్పారావు గారు రాశారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాశారు, ఇలాంటి అబ్బాయి వస్తే కథ రాశారు, కరుణ కుమార్ గారు రాశారు, కయ్యా కావు. కానీ ఎక్కడో తేడా ఉంది. పురుషులు పురికినప్పుడు నటించినట్టు మా దుఃఖం కనిపించదు. అస్పృశ్య జీవితాలు మీద నా సహచరి, నా తల్లి కొంచెం కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి తీర్చాలి. గుండెల మీద రవిక లేకుండా చేశారు కదా. రవిక కోసం చేసిన కూడా ఏం బతుకుదా? ఎవరో ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులు, ఎవరో ఒకరిద్దరు మంత్రులు కదా. క్రీమ్ లేదు అంటారు, క్రీమ్ లేదు. వీళ్ళకి రిజర్వేషన్స్ అవసరం లేదంటారా? క్రీమ్ లేదు కదా. అది కూడా ఎవరితో చూపించాలో ఎవరితో చూపించేస్తారా? ఏం బాగుపడ్డాం. కానీ మరి మాకు లోపల బతుకుతుంది, మా కథలు రావాలి. ఈ కథలు కొమ్ము కథలు చదువుతున్నాడు. నా కథ సరే ఎక్కువ గాయం చేశారు. నాకు అవుతుంది ఒక ముగ్గురు పట్టుకున్నాను వచ్చేసారు. అందులో ఆమె బిడ్డని దీవిస్తుంది. అస్పృశ్య తల్లి. మా దగ్గర ఎవరు అందరూ గోదావరి జిల్లాలో, గోదావరి జిల్లా చూసుకున్నారు, చాలా గౌరవంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది కదా. నాన్ననే ఏమంటారు? నాన్నారండి, నాన్న ప్లస్ గారు ప్లస్ అండి. తెలుగు చదువులు ఎందుకంటే ఇది అతి గౌరవ సంధి. కానీ
ఈ అగ్ని గౌరవ సంధిని వాడలో వాడు చూసి ఏమి తిట్టు కూడా బాగా తినరా, కొంచెం కడుపు సుష్టుగా తిను నాన్న, కొంచెం బాగుంటుంది, ఇంత గొప్పగా ఉండవు తిరిసావా చెప్తావా అమ్మే తిరిసావా కడుపు నిండా ఆశిస్తున్న అమ్మని తిట్టేవాడు విసిగేవాడు. అంత విసుగ్గా ప్రేమించుకున్న ఆ తల్లి కూతురు చేసిన తెగవ అమ్మ తెగువ చూసి ఇలాగే మాకు పువ్వు మెత్తపడ్డా నా పువ్వు గట్టిపడ్డా నష్టం, పువ్వు సుఖాన్ని మమ్మల్ని గట్టిపడ్డా నష్టం, కానీ ముళ్ళు మెత్తపడకూడదే, ఒళ్ళు ముట్టులో కదా. వాడపిల్లలకి అక్కడికి వచ్చేవాళ్ళు కదా. ద్రౌపది వస్త్రావహరణం జరిగితే అన్నా అంటే భగవంతుడే వచ్చాడు, నేనున్నాను అని వస్తాడు. వాడలు అన్నా అని వచ్చి అనుకున్నది అన్న కూడా రాడు. వచ్చిన అన్నవరసేని వాడు ఏం పని చేస్తాడు? వస్త్రం కప్పలే కప్పుతాడు. మాత్రమే వ్యవస్థ మధ్య జీవిస్తున్న ఆ చెల్లి, నా సోదరి, నా తల్లి ఎవరు వస్తారు? వాళ్ళ కథల గురించి ఇది చూసి చదువుతున్నప్పుడు చాలా మామూలుగా దీన్ని మామూలు ఇతర పద్ధతిలో చూపించేసేవాడు. ఇందులో అన్ని రకరకాల పొదుపులు, పిసినార్థం, వలస, దొరతనం, ట్రాన్స్జెండర్, అలవాటు, విశ్వాసం, ఆత్మగౌరవం, విడిగడ్డ, అవివాహిత, కష్టం, విజయం, సామాన్యులు, అసామాన్యులు, పరువు హత్య, ఉపాధ్యాయులు, రాజకీయం, ముప్పు సమస్య, ఇలా విడివిడిగా ఉంటాయి. నాకు అనిపించింది కథను ఎక్కడ మొదలు పెడతా ఉన్నా నా మిత్రులు అది చావు దగ్గర మొదలవడము, చావు దగ్గర నీడము అనిపిస్తుంది. ఇక్కడ సోదరి రాసిన కథ తెరచిన మూసిన సో చక్కగా రాశానంటే నేను చక్కగా దుఃఖపడ్డామని రెండు అనాల్సి వస్తుంది. ఒక ఇది నిజమైన ఆధునికత అంటే మొత్తం ఒక అవస్థ నుంచి వెళ్తుంది. ఒక ముందు గర్భిణి టీచర్, ఒక ఉపాధ్యాయుడు కథ మొదలు కావడమే ఆమె నడవలేక గ్రామానికి వెళ్తుంది. అరుగు మీద సమస్య టీచర్ అనే ఒక చదువుకిచ్చే ఇస్తారు కానీ ఆమె వెతుకుతున్నది కదా. ఏదో బైబిల్లో చెప్పినట్టు 100 గొర్రెలు కాదు, 100 గొర్రెలు కాదు. రియల్ షెపర్డ్ ఏం చేస్తాడు? తప్పిపోయిన గొర్రెలు ఆమెకి నెక్స్ట్ మెటర్నిటీ లీవ్ మీద వెళ్ళబోతుంది. అది మళ్ళీ నెక్స్ట్ డే స్కూల్ రావడం, ఒక మంచి మీద రావడం లేదు, ఒక మోడల్ మీద రావడం లేదు. అది మొదలైనప్పుడే నేను దిగులుగా చదువుతున్నాను. తెలుస్తుంది ఆడపిల్ల కోసం ఆ బంగారు తల్లి ఏమి దుఃఖం చివరి వాడు కట్టుకున్నాడు. ఏం చేస్తాడు? కొట్టుకున్నాడు కాదు, వాడలో కట్టుకున్నాడు ఉంటాడు, కొట్టుకున్నాడు ఉంటాడు, కొట్టుకున్నాడే కట్టుకున్నాడు, కొట్టుతా ఉంటాడు. దాని
ఇది కొడతాడు, ఇది కొడతాడు, పోతాడు. ఇంకొకటి ఎవడో వచ్చి ఏ స్థాయి కనిపిస్తాడు, ఆదరణ ఇంకుడు కనిపిస్తాడు. లేదా ఇంకా పోవడానికి వచ్చి ఉంచుకోవడం మా అంబేద్కర్ wrote Constitution 75 years ago. Still, ఎంత తమ్ముడికి నువ్వు వచ్చి ఉంచుకుంటావు, ఎంత సాహసంగా మీకు ఉంటూనే చదివాను. అలా అదే నమ్మకం ముగిస్తే మూసుకుంటాడు. ఒక దుఃఖ దృశ్యం ఆవిష్కృతమైంది. అక్కడ కూర్చోబోతుంటే కూడా పక్క వాళ్ళు వచ్చి అమ్మ గర్భంతో తల్లి సాగు ఇంటి దగ్గర ఏం కూర్చుంటారు, ఏమైంది కంచె అనుకున్నది చెరువు మింగేసి ఆమె వేసుకుని బిడ్డకు విధించవచ్చు. దాంతో ప్రసవ వేదన. ఒక తప్పిపోయిన అమ్మాయి కోసం ముద్దుకులా ఇక్కడ కడుపులు బిడ్డ ముద్దుకులా. సరే కథ ఎలా చూసుకుంటారు, కథ మొత్తం చెప్తే నీ చదువుకురా. సో ఇలాంటి కథ తర్వాత ఒక గుడ్ ఎక్స్ప్రెషన్, మంచి నిరీక్షణ. ఇక ఇక్కడ ఉండే అనుకోకుండా ఏంటంటే ఈ ముగ్గురు అంటే వీళ్ళ కవిత్రయం నన్నయ్య ఇక్కడ ఎలా పడడానికి పైవారు స్పీచ్ వెళ్ళిపోతారు. నేను అలా తీయించను. వీళ్ళు కథకత్రయం మన వీళ్ళు జనరల్ గా తెలుగులో మన దేశంలో రెండు ఉండవు. ఒకటి పరమత సహనం ఉండదు, రెండు పరసాహిత్య సహనం ఉండదు. ఆడు రాసింది ఆడితే తప్ప, ఆడు గోడ ఆడితే తప్ప, ఆడు దోష ఆడితే తప్ప అవతరుడు ఏది రాశాడో తన అవసరం. కానీ వీళ్ళకి వీళ్ళ కథలు చాలా చక్కటి కథలు, ముందుకు చాలా చక్కగా. సో మనం వాడు రాసిన సునక ప్రణయాన్ని అంటే మామూలుగా పైవారు అయితే అలాంటివి పెడతారు. ఒక సునక ప్రణయాన్ని సో వాడ కుక్కలు యువ కుక్కలు మధ్య వచ్చి కాబట్టి ఇంటర్ క్యాస్ట్ లవ్ దాంతో చక్కగా రాశారు. ఇక్కడ అది ఒక దుఃఖాన్ని వీళ్ళ కథలు నేను ప్రత్యేకంగా చదివాను. సో వాళ్ళ గురించి చెప్పచ్చు, ముగించేస్తున్నాను. ఒక దుఃఖం ఎంత ఉంటుందో, ఒక ర్యాష్నెస్ కూడా ఉంటుంది. ఒక దీని దగ్గర రైల్వే గేట్ దగ్గర ట్రాన్స్జెండర్, ఆ ట్రాన్స్జెండర్స్ నిజానికి అన్ని ఒక కులము మతము వేస్తే అస్పృశ్యులు ఏర్పడ్డారు. కులము మతము జెండర్ వర్గం అన్ని వెలివేస్తే ట్రాన్స్జెండర్లు ఏర్పడతారు. అన్ని వెలివే ఇళ్లలో మధ్యతరగతి వాడు కూడా వాడు కొంచెం కుర్రాడు తిప్పుకుంటూ మాట్లాడుతున్నాడు అనుకోండి, గొరిటాకు పెట్టుకుంటాను అనుకోండి, సొంత తండ్రి చెప్పేద్దాం వస్తాడు. మెంటల్ రిటార్డెంట్ భరిస్తారు, ఫిజికల్లీ ఛాలెంజ్ భరిస్తారు. కానీ హార్మోన్ ఛాలెంజ్ కదా అందుకని చాలా మంది అయ్యారు బ్యాకర్స్ ఆర్ క్రిమినల్స్. ఇందులో బ్యాకర్ అవుతారు. వాడు అడుగుకుని నైట్ పుస్తకాలు చదువుకుంటాడు. అయితే చిన్న కంప్లైంట్ ఉంటుంది, ఆయన చదివే పుస్తకాల్లో 2-3 గ్రంథాలు చదువుతుంటాడు. అది తప్ప రైజెంట్ కనబడితే డైరెక్ట్ చెప్తాను నేను. కథ
మాత్రం చాలా గొప్పగా రాశారు. ర్యాష్నెస్, అభివ్యక్తులు, ఒక విసుగు. సో ఇలా ఒక్కొక్క కథకి మరొక కథకి సంబంధం లేని చాలా ఉన్నాయి. సో అనుకూల ముందు వాటికి చెప్పారు, విసుగు దాని మీద కూడా చెప్పారు. అన్నిటి కూడా మనకున్న వేదాలు. కాబట్టి వలస కదా వాడలో ఉండాలి. ఎవరికి అనిపిస్తుంది? నిజానికి అవకాశం ఇస్తే వాడ మొత్తం అసలు మీరు ఇక్కడ ఉంటే అస్పృశ్య జీవితం జీవించిన వాడు మీరు పట్టణం నగరం రావడానికి ఎంత తహతపడి ఉంటారు? మళ్ళీ వెళ్ళి పల్లెలో ఉండాలంటే ఎలా ఉండదు? చాలా కష్టం. వలస భారతం అంటేనే. కానీ చిత్రం ఏంటంటే ఆ మధ్య కోవిడ్ అప్పుడు వలస కూలీలు ఎక్కువ మంది ఓబీసీ ఎక్కువ మంది చనిపోయారు. నేను చదువుతున్నప్పుడు వలస కూలీలు ఎంత స్టాటిస్టిక్స్ తెలిగిస్తున్నా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు కనపడ్డారు. మాలలు మాదిరి కనపడ్డారు తక్కువ మంది. అదే రాష్ట్రం మనవాళ్ళు ఎగరేసుకుపోయే బ్యాచ్ కదా. సముద్రం తిరిగి మొత్తం అయిపోతారు. ఎవరు మనం చాలా మొదట్లో కృష్ణశాస్త్రి వీళ్ళందరూ పల్లె గురించి రాస్తుంటే పల్లె తల్లి ఉంది, పట్టణం ప్రేమాలు ఉంటాం, చాలా బాగుంది. పల్లె రమ్మం ఉంది, పట్టణం జన్మం ఉంది, గ్రామం ఎంత గొప్పగా ఉంటుంది. గ్రామాన్ని వర్ణిస్తుంది. ఆ శివాలయం దగ్గర రావి చెట్టు దగ్గర కూర్చొని చల్లటి గాలి, మరి వీడు శ్మశాన వాటిగా శవాల కాలుతున్న చోట కూర్చొని మంచి గాలి అని రాసుకోవాలి. వాడలో అంతే కదా. ఎవరు రాసుకుంటున్నాడు? నీకు రాదు. స్ట్రింగ్ ఆఫ్ లోకలిజం అన్నాడు అంబేద్కర్. విలేజ్ అంటే గాంధీస్ సార్లు గ్రామం, మన భారతదేశం గ్రామం చాలా గొప్పది, దాని గ్రామ వ్యవస్థని భారత రాజ్యాంగానికి ప్రాతిపదికగా పెట్టాడంటే స్ట్రింగ్ ఆఫ్ లోకలిజం. కంపురా ఉనికి కంపది భూస్వామ్యం ఉంది అక్కడ, కొలమేక నగర స్వరూపం ఉంది ఇక్కడ. చదువులు రాగలు మరొక కథలు ఏమిటో చెప్పేది. No, I make individual as a basis for our constitution. Technically, భారత రాజ్యాంగానికి ప్రాతిపదికగా పెడతారు. సో అలాంటి చోట వలస కూలీలు ఎందుకుంటారు? చూడాలి. వృద్ధులు, కుల వృద్ధులు, కొన్ని గుణాలు పొందినప్పుడు ఊపిసి వెళ్ళిపోతున్నారు. రోడ్ల మీదే చనిపోయారు. చాలా దయనీయమైన చావు. కానీ ఈ దయనీయమైన చావుల్లో షెడ్యూల్ కులాలు లేని కొంచెం ఆశ్చర్యం చూసింది. అక్కడ ఈవెన్ ఓబీసీలు కూడా షెడ్యూల్ కులాల వాళ్ళు రాను. ఒకవేళ వస్తే స్కావెంజింగ్ కొద్ది మంది మాత్రమే ఉండేవారు. పొట్ట చేప పట్టుకు నీతో పాటు చద్దామని చాలా ఉంటుంది. వలస కూడా పనికిరామా? కాబట్టి ఇక్కడ వలసకు వెళ్ళాలా లేదా ప్రేయర్ చేసి పంపిస్తుంటాడు. అద్భుతమైన సన్నివేశం. కానీ దీనికి తోడుగా ఒక తాత్విక చింతనం, తాత్విక ప్రశ్న లేవని. ఒక కథ చదివి ఇంత జీవితం ఉన్నప్పుడు ఆ జీవితం నుంచి తీసి ఇదిగో వజ్రం చూపించగలిగినటువంటి సొంత ఉండాలి, అది నడిపించాలి. పూర్వకాలంలో వామపక్ష రచయిత రాసినప్పుడు నాట్ ఓన్లీ సోషల్ రియాలిటీ, దేర్ షుడ్ బి సోషలిస్ట్ రియాలిటీ. సామాజిక వాస్తవిక మాత్రమే కాదు, ఒక పురాణ స్పృహ కలిగిన వాస్తవికత, ఒక క్లాస్ కాన్షియస్నెస్ ఉండాలి. ఇక్కడ కూడా ఒక దళిత రియాలిటీ ఉండాలి, దళిత అస్తిత్వం ఉండాలి. కాబట్టి 4 ఏళ్లుగా వేస్తున్నటువంటి ఈ కథల్లో 4వ సంకల్పంలో
ఇన్ని జీవితాలను ఇలాగా పరిచయించారు. కానీ వీరికే గనక యుద్ధ విద్య నేర్పింది కదా, కత్తిని తిప్పడం నేర్పితే, ఎక్కడ పొడిస్తే నెత్తురుస్తుందో చూపితే, గుండెకాయ ఎక్కడ ఉంటుందో తెలిస్తే, కాబట్టి ఆ విద్యను నేర్పితే ఒక్కొక్కడు ఒక్కొక్క కథల కట్టవుతాడు. పొడవలేదు ఎదురుగా ఎందుకు పొడవడం. కాబట్టి ఈ కథ సంబంధించి ఇంకా అతన్ని పరిపుష్టం చేద్దాం అందరం కలిసి. సో 5వ ఇంతకు మించి వీడు తెచ్చే ప్రతి సంకలం కూడా అంతకు మించి అన్నట్టుగా ఉండాలా. సో అంతకు మించి అనడానికి ముందు ఈ కథని కొని చదవాలి. సో మనది ఇది నా కథలని ఐఎమ్ బయింగ్ మై లైఫ్స్, నా కథలు నా జీవితాన్ని నేను కొనుక్కుంటున్నాను, మళ్ళీ తిరిగి హత్తుకుంటున్నాను అన్న పద్ధతిలో చూడండి. ముందు ఉంటే నిజానికి అన్ని కొనేసానుకోండి, మరో కథకి ఇంకొక స్పాన్సర్ అక్కడి, కానీ ఆ స్థితి మనకి రావాల్సింది. అలాగే స్పాన్సర్ చేసేవాళ్ళు వారు తిరుపతి ఆదాయ గారు వచ్చినట్టు ఆ స్పృహతో కూడా రావాల్సింది. దీన్ని మరిన్ని పరిచయ సభలు కూడా తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్రలో జరగాలని, సో మరింత ప్రచారం దీన్ని కల్పించాలని, అట్లాగే వారికి మరింత సహనం ఉండాలని. మామూలు ఇన్ని వేల కథలు చదివాక ఏముంటారు అది. కాబట్టి మీరు దీన్ని యాక్టివ్గా ఫుడ్ అన్నాను, కానీ ఫుడ్ లేకుండా చేసేది. అయిపోయింది, ఫోటో తీద్దామని చూసి ఇప్పుడు అందరు కలిసి